హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాభారతం గురించి తెలుసుకుందాం. అయితే మహాభారతానికి ఇతర పేర్లతో పిలుస్తారు. అయితే జయ సంహిత, పంచమ వేదం, పర్వాణి అని వేరు పేర్లతో పిలుస్తారు. అయితే దీనిని సంస్కృతంలో వ్యాస మహర్షి రచించాడు. ఇది చంద్రవంశ రాజుల గురించి తెలిపే గ్రంథం. అయితే మహాభారతానికి మొదట జయ సంహిత అని పిలిచేవారు. అయితే దీన్నే పంచమవేదం అని కూడా పేరు కలదు. ఇందులో మొట్టమొదట 8 శ్లోకాలు మాత్రమే ఉండేవి. అయితే ప్రస్తుతం 1,00,000 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అయితే హరివంశంతో కలిపి భారతాన్ని మహాభారతాన్ని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు మహాభారతాన్ని సంస్కృతంలో మహాభారతంలో 100 పర్వాలు కలవు. అయితే దీన్ని తెలుగులోకి 18 పర్వాలుగా చెప్పడం జరిగింది. మహాభారతం కథను వైశేపాయనుడు జనమేజయునికి చెప్పడం జరిగింది. అయితే ఈ మహాభారతంలో 18 పర్వాలకు సంబంధించిన పేర్లు: 1 ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శాల్య పర్వం, సౌత్విక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. అయితే ఈ మహాభారతంలో ఈ 18గా ఉన్న వీటి నుండి ఘట్టాల నుండే రావడం జరిగింది.